సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 402వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ధార్మికము ఆధ్యాత్మికం ఈ విషయంపై ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తానండి. ఎపిసోడ్ ప్రారంభంలో మామూలుగా మనందరినీ కూడా ఇంగ్లీష్లో ఏమంటారంటే హ్యూమన్ బీయింగ్స్ అంటారు. అదే తెలుగులో ఏమంటారు? జీవాత్మలు అంటారు. హ్యూమన్ బీయింగ్, జీవ అంటే శరీరము, ఆత్మ అంటే ఆత్మ. అదేవిధంగా ఇంగ్లీష్లో హ్యూమన్ అంటే బాడీ, బీయింగ్ అంటే ఆత్మ. కానీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే హ్యూమన్ బీయింగ్ అల్లా హ్యూమన్ బాడీ అని కూడా మొదలుపెట్టాడు. నేను శరీరం అనుకుంటున్నాడు. నేను శరీరము కాదు. అర్థమైందండి? కాబట్టి ఇప్పుడు శరీరం అనే భావనలో ధార్మికము లేక భౌతికము లేక లౌకికము ఏదైనా అనండి, ఒకటే స్థూలం అనమాట. ఈ రెండు కళ్ళతో చూసేటువంటిది. అక్కడ ఫోకస్ అంతా ఎక్కడుంటుంది? కేవలము భౌతిక ప్రాపంచిక ఈ యొక్క స్థూల సాధనాలని పొందటం కొరకే ఆ ఫోకస్ ఉంటుందండి. ఆత్మ మీద ఫోకస్ ఉండదు. భలే వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవం అంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆత్మ విశ్వాసం అంటారు, సెల్ఫ్ జాగృతి అంటే ఆత్మ జాగృతి అంటారు, సెల్ఫ్ రియలైజేషన్ అంటే, అదేవిధంగా సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటే ఆత్మ బలము అంటారు, ఆత్మ శక్తి అంటారు. ఈ ఆత్మ అన్న పదము కూడా శరీరంతోనే కలిపేస్తారండి. ఆత్మ అంటే వేరే ఇంకోటి ఏమీ లేదు అన్నటువంటి భావనలో ఈ భౌతిక లౌకిక స్థూల అదే ప్రాపంచిక వ్యవహారాల్లో రెండు స్థూల నేత్రాలతో చూడగలిగే ప్రపంచంలో మనం గమనిస్తాం. అర్థమైందండి? దీనికి భిన్నంగా ఆధ్యాత్మికతలో ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే ఆత్మ మీద ఉంటుంది. ఆధ్యాత్మికత అంటేనే ఆత్మ జాగృతి అయినటువంటి వ్యవస్థ. ఎప్పుడైతే ఆత్మ జాగృతి అవుతుందో, ఆత్మ శరీరానికి యజమాని అని తెలుస్తుందో, ఆత్మ అవినాశి శరీరం వినాశి అన్న సత్యం బోధపడుతుందో, అప్పుడు ప్రతినిత్యము కూడా ఆత్మని ఏ విధంగా ఆత్మలో నిక్షిప్తము కాబడినటువంటి తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధానంగా ఏ విధంగా మార్చుకోవాలి, మనస వాచ కర్మణ, దాని త్రికరణ శుద్ధి అంటారు. సో త్రికరణ శుద్ధిగా ప్రతి ఒక్కరి యొక్క ప్రయత్నం ఏంటంటే ఈ విధంగా ఆత్మని శుద్ధి చేసుకోవడం వరకే. ఈ యొక్క ఫోకస్ చూసారా? ధార్మికంలో ఉన్న ఫోకస్ ఏంటి? శరీరము, వినాశి శరీరము. అంటే ఒక జీవితానికి ఒక జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి సౌఖ్యాలు, ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ సుఖ సాధనాలు, ధన సముపార్జన, పేరు ప్రతిష్టలు, ఇవన్నీ పొందడానికి జీవితాన్ని పణంగా పెట్టుకుంటారు. అట్ ది కాస్ట్ ఆఫ్ వాట్ అండి? ఆత్మని మనం పరిశీలించడానికి, అర్థం చేసుకోవడానికి దానికి సమయమే లేకుండా చేసుకుంటారు. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఆలోచించండి. కేవలం ఎవరో చనిపోయినప్పుడు మాత్రము ఆత్మని కొన్ని క్షణాలు గుర్తు చేసుకుని ఆత్మకు శాంతి కలుగాక అంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆత్మ అనుభూతి పొందండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథము, స్థూల గ్రంథము కాదు, లౌకిక గ్రంథము కాదు, ధార్మిక గ్రంథము కాదు. 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము. ఎంత స్పష్టంగా, ఖచ్చితంగా, తిరుగులేని విధముగా, తిరస్కరించలేని విధముగా భగవంతుడే ఈ ప్రకటన 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు ప్రతి ఒక్కరూ కూడా విస్మరించటం జరిగింది. ఈ కారణంగానే భగవంతుడు 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే ఆత్మ అనుభూతి, పరమాత్మ అనుభూతి, రాజయోగ ఈ యొక్క ప్రక్రియ ద్వారా సంస్కార పరివర్తన, వారు మాత్రమే ఒక 33 కోట్ల మంది సత్య త్రేతాయుగాల్లో తదుపరి జన్మలు పొందుతారు. ఇక్కడతో మనం ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టి మనము ఇప్పుడు యక్ష ప్రశ్న 45వ ప్రశ్నకు వద్దామండి. 45వ ప్రశ్న, గత ఎపిసోడ్ 44వ ప్రశ్న కింద మనం ఏం చర్చించుకున్నామంటే కహ ధీర అని చర్చించుకున్నాం. కహ ధీర
ధీర అంటే ఎవరు? ధైర్యవంతుడు ఎవరు? అర్థమైందండి. సత్యాన్ని, ధర్మాన్ని, ఉన్నది వాస్తవాన్ని తెలుసుకునేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఏమిటి? ఇవి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కహ అధీర. ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే కహ కహ అధీర అని తెలుసుకోబోతున్నాం. అంటే ఎవరు కహ అధీర అంటే ఎవరు అధీరుడు? అర్థమైందా? జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందామని యుధిష్ఠిరుడు ఏమి సమాధానం చెప్పాడో దాన్ని ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాలో ఆలోచిద్దామండి ఒక్కసారి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ కా అధీర అన్న ప్రశ్నను మనం ఇదివరకు చర్చించాము, కా ధీర అని చర్చించాము. దీనికి విరుద్ధంగా అధీర అంటే స్థిర బుద్ధి. స్థిర బుద్ధి. అధీర అంటే ఏంటండి? స్థిర బుద్ధి, ఆత్మస్మృతి, సమత్వము లేనివాడంట. అధీర నిర్వచనం చూడండి. స్థిర బుద్ధి లేదు, ఆత్మస్మృతి లేదు, సమత్వము లేదు. అందరూ ఒకటి ఆత్మ అనుకున్నప్పుడే సమత్వ భావన వస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ సంతానము, ప్రతి ఒక్కరూ ఆత్మపరంగా నా సోదరుడు అవుతారు, సర్వమానవ సౌభ్రాతృత్వము, ఇవన్నీ అక్కడి నుండే వచ్చాయి. అర్థమైందండి? అంటే అర్థమేంటి? ఆత్మస్మృతి సమత్వం లేనివాడు అంటే అర్థమేంటి? బుద్ధి స్థిరంగా లేకపోవడం. బుద్ధి స్థిరంగా లేకపోవడము, చంచలమైనటువంటి మనస్సు. అంటే అటువంటి బుద్ధి క్షోభకు లోనవుతుంది, సుఖశాంతులకు, సుఖ దుఃఖాలకు తూలుతుంది అన్నాడు. ఇంద్రియాల వశములో పడుతుంది. తర్వాత ఏమన్నాడు? శోక భయ క్రోధముతో ప్రభావితము అవుతుంది. శోక భయ క్రోధము. అందుకని గీతలో కూడా 205 శ్లోకాల లిస్టింగ్ ఉందండి నా దగ్గర. 574 శ్లోకాలలో 205 శ్లోకాలలో ఇంద్రియాల మీద విజయం పొందాలి, విషయ వికారాల వలయం నుండి బయటికి రావాలి, ఆత్మిక స్మృతిలో ఉండాలి, నకారాత్మక వ్యర్థ సంకల్పాలు చేయకూడదు. సో ఈ విధంగా చేసినట్లయితే కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము ఇవి చేసినట్లయితే మీరు సత్యత్రేతాయుగాలలోకి రారు. అంటే స్వర్గములోకి నో ఎంట్రీ. అందుకని త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన అన్నాడు. కామ, క్రోధ, తదా లోభ, తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అంటాడు 16వ అధ్యాయంలోని 21వ శ్లోకంలో. నరకానికి ద్వారాలు అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయము, ఆఖరి శ్వాసలో ఉన్నది. అతి త్వరలోనే నూతన యుగము ప్రారంభము కాబోతున్నది. కాబట్టి భగవంతుడు మనకి ఒక కాషన్ ఇస్తున్నాడు. మననే కాస్త ఆ సత్యాన్ని గుర్తించండి అని చెప్పి ఇప్పుడు మనకు చెప్తున్నాడు. ఇప్పుడు లేకుండా మరి ఎప్పుడు కూడా లేదు. 2వ అధ్యాయంలోని 14వ శ్లోకము. ఒకసారి 2-3 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. ఇప్పటికి 16, 21 చెప్పినట్టుగా 2వ అధ్యాయంలో 14వ శ్లోకం ఏం చెప్తుందంటే యం హి న వ్యధయంత్యేతే పురుష పురుషర్షభ సమ దుఃఖ సుఖం ధీర అమృతత్వాయ కల్పతే. ఇక్కడ ధీర అన్న పదం వచ్చింది. అర్థమైంది? ధీరుడు ఏంటంటే సుఖము దుఃఖములో సమాన స్థితిలో ఉంటాడు. అమృతత్వాయ అంటే ఏమిటి? అమృతం అంటే ఆత్మిక స్థితిలో ఉంటాడు. అటువంటి వాడికి నా వ్యధయంతి అన్నాడు. అంటే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కూడా ఆత్మిక జ్ఞానం ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకునే శక్తి ఆ విధంగా ఒక ధీరుడికి ఉంటుంది. సో ఇవేవి లేని వాడికి ఏమవుతుందండి? సుఖ దుఃఖాలు, సుఖంలో ఆనందపడతాడు, దుఃఖంలో బాధపడతాడు. ఆ విధంగా అధీరుడు ఏం చేస్తాడు? వేగంగా స్పందించి కదిలిపోతాడు, వెంటనే స్పందిస్తాడు. అధీరుడికి లోన ఆంతరిక శక్తి ఉండదు కాబట్టి ప్రతిదానికి కూడా ప్రొయాక్షన్ కాకుండా రియాక్టివ్ గా ఉంటాడు. ప్రతిస్పందన అంతా చాలా ఫాస్ట్ గా ఉంటుంది. అదేవిధంగా 2వ అధ్యాయంలోని 62, 63, 2వ అధ్యాయంలోని 62, 63 చాలా భయంకరమైనటువంటి ఈ విధంగా మనకి హెచ్చరిక ఇచ్చాడండి భగవంతుడు. భయంకరమైన హెచ్చరిక అనమాట. అంటే తీవ్రాతి తీవ్రంగా విషయ వికారాల వలయాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే, అక్కడి నుండి బయటికి రాకపోయినట్లయితే నీ జీవితము భ్రష్టు పడుతుంది. ఎందుకంటే ఏం చెప్పాలండి? అంటే నీవు స్వర్గములోకి రావు, సత్య త్రేతాయుగాల్లోకి రావు, ద్వాపర యుగంలోకి కూడా నువ్వు రావు. నీవు కేవలము ఏ కలియుగంలోనో, కలియుగ ఎండింగ్ లోనో ఎక్కడో వస్తావు అంటాడు. ధ్యాయతే విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమ
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. చదువుకోండి 2వ అధ్యాయంలోని 62, 63. మీ జీవితం ఏ విధంగా ఈ విషయ వికారాల వలయంలో పడిపోయి బుద్ధి నాశనం అవుతుంది, స్మృతి కోల్పోతారు, జీవితం భ్రష్టు పట్టించుకుంటారు. ఇంకొక ఏం చెప్పాడు రిఫరెన్స్, కఠోపనిషత్తులో 1-2-7 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చండి. కఠోపనిషత్తు 1-2-7లో కూడా ఏం చెప్తున్నాడు అక్కడ, శ్రేయ ప్రేయ అని 2 పదాలు వాడతాడండి. శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏమిటి? ఆత్మని ఉన్నతంగా తీసుకుని వెళ్లే మార్గము శ్రేయస్సు. శ్రేయ శ్రేయ స్వధర్మే విగుణ అంట, శ్రేయాన్ స్వధర్మే విగుణ అంటాడు 3వ అధ్యాయం 35వ శ్లోకంలో. ఇక్కడ శ్రేయస్సు అంటే ఏంటి? ఆత్మ యొక్క శుద్ధత, ఆత్మని పవిత్రంగా తయారు చేసుకునే విధానము. ప్రేయస్సు అంటే ఏంటి? ప్రేయస్సు అంటే క్షణిక సుఖాల కోసం పరుగులెత్తేవాడు ఆ ప్రేయ అంటాడు. శ్రేయ దానికి ఆపోజిట్ ప్రేయ అంటే ఇంద్రియ సుఖాలకి బానిసయ్యేవాడు. అర్థమైందండి? ఆంతరిక శక్తి లేనటువంటి వాడు, ప్రతిస్పందన నెగటివ్ గా వ్యర్థంగా ఉండేటువంటి వాడు. సో ఈ విధంగా ఉన్నాడు ప్రేయస్సు. ప్రేయ ఈ యొక్క శ్రేయ అనేటువంటి ఈ లక్షణాలు అనమాట ఆశ్రయించేవాడే అధీరుడు. మన తర్వాత 1-2-7 కఠోపనిషత్తుని మనం డీటెయిల్డ్ గా ఒక ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నామండి. అందువలన అందులో ఉన్నట్టు ముఖ్య విషయం ఏంటంటే ప్రేయ మార్గాన్ని విడిచిపెట్టాలి, ప్రేయ మార్గాన్ని విడిచిపెట్టి శ్రేయ మార్గాన్ని మనం అనుసరించాలి అన్న విషయం అనమాట. అధీరుడు ఏం చేస్తాడు? ఆ విధంగా రివర్స్ గా చేసుకుంటాడు అనమాట. అధీరుని లక్షణాలు సంక్షిప్తంగా ఏంటంటే పరిస్థితుల వల్ల వెంటనే కదిలిపోతాడు. మొదటి లక్షణం, ఆత్మని మరచి శరీరాన్ని తానే అన్నట్లు భావిస్తాడు. అర్థమైందండి? బుద్ధి స్థిరంగా ఉండదు, బుద్ధి స్థిరంగా ఉండదు. భావావేశాలకు బానిస అవుతాడు అధీరుడు. ఫలమునే ఆశ్రయిస్తాడు, అంటే కర్మ చేస్తాడు, కర్మ ఫలితాన్ని ఆశ్రయిస్తాడు. తర్వాత లోభము, క్రోధము, అహంకారానికి గురవుతాడు. లోభం అంటే ఇంకా పొందాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఎంత ఉన్నా సంతుష్టత లేదు. లోభము. తర్వాత ఏమన్నాడు? లోభము, ఏమన్నాడు? క్రోధము. ఏదైనా చిన్న విషయంలో తప్పు జరిగింది అనుకోండి, ఆ ఎదుటి వ్యక్తి ద్వారా వెంటనే కోపానికి వస్తాడు. అర్థమైందండి? యాంగర్ ఈజ్ 1 letter షార్ట్ ఆఫ్ డేంజర్ అంటాడు. ఏ యాంగర్ ముందు డీ పెట్టండి, డేంజర్ అవుతుంది. అర్థమైందండి? ఇది చాలా డేంజర్. మనకి ఏమవుతుంది? బీపీ షుగర్లు వస్తాయి అరుచుకుంటా ఉంటే. అహంకారానికి నేనే చాలా గొప్పవాడిని, నేనే ఈ పని చేశాను, ఈ సఫలత అవ్వడానికి నేను ఒక్కనే కారణము. సో ఈ విధంగా అహంకారంలోకి వెళ్తాడు. కర్మ ఫలాల వల్ల ఏడుస్తాడు, నవ్వుతాడు. కర్మఫలం ఏంటో అనుకున్నది జరిగితే నవ్వుతాడు, అనుకున్నది జరగకపోతే ఏడుస్తాడు. అనిత్యతలో శాశ్వతం వెతుకుతాడు. అనిత్యతలో శాశ్వతత్వాన్ని వెతుకుతాడంట. చూసారా? అనిత్యత అంటే ఏంటి? శరీరం. నిత్యత అంటే ఆత్మ. సో అనిత్యతలో శాశ్వతత్వాన్ని వెతుకుతూ ఉంటాడు. ఒకసారి ఆధ్యాత్మిక జగత్తులో ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూద్దామండి. అధీరుడు అంటే ఆత్మస్మృతిని కోల్పోయిన వాడు. తర్వాత దేహాభిమానము ఉన్నటువంటి, పూర్తిగా దేహాభిమానంలో అంటే ఆత్మజ్ఞానము లేనివాడు అధీరుడు. పిరికివాడు అనమాట. సత్యాసత్యాలు గ్రహించే శక్తి లేనివాడు. సంబంధాలు, సంపాదనలు, ఘర్షణలు, అపజయాలు తనను నియంత్రించేటట్లు చేసేవాడు. బుద్ధిని భగవంతునిపై నిలిపి పెట్టలేకపోయేవాడు. అంటే పరమాత్మని చాలా సీరియస్ గా తీసుకోరండి వీళ్ళు. అధీరులు భగవంతుడు అంటే ఒక 5 నిమిషాలు పూజ చేసుకుంటే సరిపోతుంది, వారానికి ఒకసారి గుడికి వెళ్తే సరిపోతుంది, సంవత్సరానికి ఒకసారి తీర్థయాత్రలు సరిపోతుంది, ఈ విధంగా అనుకునేటువంటి వాళ్ళు అనమాట అధీరులు అంటే. పరమాత్మ అంటే చాలా చాలా ఏదో మామూలుగా రొటీన్ గానే తప్ప భగవంతుడు సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, పతిత పావనుడు, దివ్య గుణాల సాగరుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు సత్యము, భగవంతుడు తోడు పెట్టుకోవాలి ప్రతి విషయంలో అన్న విషయాన్ని ఆ విధంగా నిర్లక్ష్యం చేసేవాడు. సంస్కార పరివర్తన చేసుకోనివాడు. సంస్కారాల ప్రకారంగా తను నడుస్తాడు. సంస్కారాలు పాడైపోయాయి కాబట్టి ఈ విషయ వికారాలలో చిక్కుకొని ఆ విధంగా జీవిస్తూ ఉన్నటువంటి వాడు అధీరుడు. శరీరము చేత నడిపింపబడేవాడే అధీరుడు. బాహ్య పరిస్థితులకు రియాక్షన్ ఇచ్చేవాడు. రియాక్షన్, ప్రతిదానికి రియాక్షన్. ఎవరైనా ఏది చెప్పారనుకో, అలా ఎందుకు చెప్తారా, ఇలా ఎందుకండి, అది కాదండి ఇదండి, ఇది కాదు ఇదని ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తాడు. ఈ బాహ్య పరిస్థితులకు రియాక్షన్ ఇచ్చేవాడు. ధీరుడు ఏం చేస్తాడు? రెస్పాన్స్ ఇస్తాడు. రియాక్ట్ అవ్వడు, రెస్పాన్స్, ప్రతిస్పందన. అర్థమైందండి? ఆ విధంగా అధీరుడు ఏం చేస్తాడు? రియాక్ట్ అవుతాడు. ఒకే ఒక్క వాక్యంలో ఆఖరి మహావాక్యం జాగ్రత్తగా వినండి. సుఖ దుఃఖాల వల్ల కదలిపోయి
ఆత్మస్వరూపము మరచి సుఖదుఖాల వల్ల కదిలిపోయి ఆత్మస్వరూపం మరిచి బాహ్య ప్రభావాలతో నడిచేవాడే అధీరుడు. ఇప్పుడు మనము మూడవ అంశం కింద ఉపనిషత్తులో వెళతాం. గత ఎపిసోడ్ లో మనము ఒక గీతా శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్ లో ఉపనిషత్తులోకి వెళదామంటే ఒక మంచి ఉపనిషత్తు అండి. ఏ ఉపనిషత్తు అండి? కఠోపనిషత్తు. అద్భుతమైనటువంటి విషయాన్ని మేము దృష్టికి తీసుకొని వస్తున్నామండి. దయచేసి బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి, భగవంతుడిని గుర్తించండి, భగవంతుని మహావాక్యాన్ని గౌరవించండి. భగవంతుడు చెప్పిన మహావాక్యాలు శ్రీమద్ భగవద్గీతలో ఉన్నాయి. 7వ అధ్యాయం 2వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను సంపూర్ణ జ్ఞానము చెప్తాను, సంపూర్ణ విజ్ఞానం చెప్తాను. అంటే ఆ జ్ఞానాన్ని జీవితంలో ఎలా అనుభవం చేయాలో చెప్తాను. ఈ రెండు తెలుసుకున్న తర్వాత ఇంకా ఈ లోకంలో దేని కొరకు వెతకవలసిన పని లేదు, ఎటువంటి అన్య జ్ఞానము కొరకు వెతకవలసిన పని లేదంటాడు. అందుకనే సర్వశాస్త్రమై శిరోమణి అని భగవద్గీతని గౌరవించడం జరిగింది. అటువంటి భగవద్గీత నుండే మిగతా శాస్త్రాలన్నీ వచ్చేయండి. ఉపనిషత్తులనండి, వేదాలనండి, అన్నీ కూడా గీత యొక్క పిల్లలన్నమాట, సంతానం అన్నమాట. గీతని గౌరవించినట్లయితే మనం మిగతా వాటిని కూడా గౌరవిస్తాం. గీతని ఆధ్యాత్మిక గ్రంథంగా గుర్తించినట్లయితే అన్ని గ్రంథాలని ఆధ్యాత్మిక దృష్టికోణంలోనే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అర్థమైంది? ఒక్కసారి కఠోపనిషత్తు 1.2.2 రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 1.2.2 కఠోపనిషత్తు. ఇది ఉపనిషత్తులో మనం తెలుసుకోబోయేది 46వ మంత్రం అండి. ఇప్పటి వరకు 45 మంత్రాలు తెలుసుకున్నాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని, ఆ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేతౌ తౌ సంపరీత్య వినినక్తి ధీర. ఇక్కడ ఒక ధీర అనే పదం వచ్చిందండి. శ్రేయోహి ధీరోభి ప్రేయసో వృణితే ప్రేయో మందో యోగక్షేమాత్ వృణితే. ఇది మంత్రం ఏ విధంగా చదివేమో, సంస్కృతం కరెక్ట్ గా పలికేమా, అది చదవటం అది ముఖ్యం కాదు. అందులో ఉన్న భావాన్ని మనం ఎంతవరకు గ్రహించామో, ఆ గ్రహించిన భావాన్ని జీవితంలో ఎంతవరకు ధారణ చేశామో ఇది చాలా ముఖ్యమండి, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ ఇందులో 4 పదాల అర్థం తెలుసుకోవాలండి. ఇదివరకే మనం చెప్పుకున్నాం. ఒకటి శ్రేయస్సు. శ్రేయస్సు అంటే ఏంటంటే ఆత్మ ఉన్నతి కోసం ప్రయత్నం చేసేటువంటి విధానం. శ్రేయస్సు అంటే ఆత్మజ్ఞానము. ఆత్మ శరీరాన్ని ఈ అంతిమ సమయంలో శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు దాన్ని లిబరేషన్ అంటారు చూసారా. మోక్షం అంటే అది లిబరేషన్. అప్పుడు పరమాత్మను ఏ విధంగా స్మృతి చేసి శరీరాన్ని విడిచిపెట్టాలి, నిజమైన శాశ్వతమైన సుఖం వైపు నడిచే మార్గము. ఇది కష్టమైనది కానీ సుఖవంతమైనది. ఇది కష్టమైనది కానీ సుఖవంతమైనది. దీన్ని కానీ కొంచెం అలవర్చుకున్నాము అంటే మన ఈ జీవితం బాగుంటుంది, భావి జీవితం కూడా బాగుంటుంది. సో శ్రేయస్సు. రెండవది ఏంటంటే ప్రేయస్సు. ఇందాక చెప్పాను కదా, ప్రేయస్సు అంటే ఇంద్రియ సుఖాల కోసం త్వరగా ఈ యొక్క ఆనందాన్ని పొందేటువంటి ఇది ఆనందం కూడా అంటానికి లేదండి, సుఖం అంటారు, హ్యాపీనెస్ అంటారు, బ్లిస్ అంటారు. బ్లిస్ అంటే ఆత్మ ద్వారా ఉత్పన్నమయ్యేది, అది బ్లిస్ అన్నమాట. ఇంద్రియ సుఖాలు, సంపద, భౌతిక ఆనందము, గౌరవాలు, వాళ్ళు చూడాలి, నన్ను గౌరవించాలి, నాకు నమస్తే పెట్టాలి, నన్ను గొప్పగా చెప్పాలి, నా గురించి పొగడాలి, ఇవన్నీ కోరుకునేదంతా కూడా ఏమంటాడు? ప్రేయస్సు అంటాడు. ప్రేయస్సు అంటే క్షణికమైనటువంటి ఆనందాల వెంట వెంపర్లాడేటువంటి వాడు. అర్థమైందండి? ఇంద్రియ సుఖాలు ముఖ్యంగా. ఇది సులభమైనది కానీ అశాశ్వతమైనది. ఇది సులభమైనది కానీ అశాశ్వతమైనది. ఏం చెప్పాడండి ఇక్కడ? సంసారానికి దారి తీస్తుంది. సంసారానికి భౌతికంలో సంసారం చేయడం అంటే భౌతికంలో మునిగిపోవడం పూర్తిగా. నేను, నా భార్య, పిల్లలు, ఉద్యోగ, వ్యాపారం, డబ్బు సంపాదన, సాధనాలు, సుఖ సాధనాలు, వ్యవహారాలు, అన్ని కామ, క్రోధ, లోభం, అహంకారాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అన్నమాట. ఇది రెండో పది. మూడో విషయం ఏంటంటే ధీరుడు. ఇందాక అనుకున్నాం కదా, ధీరుడు అంటే ధీరుడు యొక్క లక్షణాలు తెలుసుకున్నాం. మళ్ళీ సంక్షిప్తంగా ధీరుడు అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? బ్రాకెట్ లో ఇంగ్లీష్ లో వైజ్ మ్యాన్ అని ఇచ్చాడు. వైజ్ అంటే గుర్తుపెట్టుకోండి విజ్డమ్. నాలెడ్జ్ అంటే ఏంటంటే ఒక జ్ఞాని. కానీ విజ్డమ్ అంటే ఏంటి? విజ్ఞాని. అంటే అది యోగము ద్వారా ప్రాప్తి అవుతుంది. ఆ జ్ఞానాన్ని జీవితంలో అనుభవం చేసేవాడు, అనుభూతి చేసేవాడు, ధారణ చేసేవాడు. అర్థమైందండి? ఆత్మ అనాత్మ వివేకం ఉన్నవాడు. ఆత్మ అంటే ఏమిటి, ఆత్మజ్ఞానం ఉన్నవాడు ఏ విధంగా ఉంటాడు, ఆత్మజ్ఞానం లేక నేను దేహం అనుకునేవాడు జీవితం ఎలా ఉంటుంది, ఆ యొక్క ఆ భేదాన్ని గుర్తించే వివేకం కలవాడు. మంచిని ఎంచుకుంటాడు. మంచి ఏమిటి, చెడు ఏంటి, ఆ మార్గం కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే
మంచి అనేది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. శాశ్వత ఆనందాన్ని కోరుకుంటాడు. ఎందుకంటే ఆత్మ యొక్క ఉనికిని కనిపెడతాడు కాబట్టి ఆత్మ శాశ్వతము, ఆ శరీరం అశాశ్వతము. ఆత్మ నిత్యము, శరీరం అనిత్యము. సో నిత్యము వైపు ప్రయాణం చేస్తాడు. ఎవరు? ఈ ధీరుడు. ఇప్పుడు నాలుగో వెరైటీ ఏంటి? ఇందులో పదవి ఇచ్చాడు, మంద అని ఇచ్చాడు. మంద అంటే బుద్ధి లేనివాడు, బుద్ధిని వాడుకున్నవాడు. బుద్ధి ఉన్నది, భగవంతుడు ప్రతి మనిషికి బుద్ధిని ఇచ్చాడు, కానీ బుద్ధి నేత్రాన్ని మూసుకున్నవాడు, ఆత్మజ్ఞానము లేనివాడు, నేను దేహం అనుకునేటువంటి వాడు, ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితము చేసేవాడు. అంటే ఈ ఒక్క జన్మకే తను ఎన్ని ప్రాప్తులు పొందినా కూడా అది కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితం చేసుకునేటువంటి వాడు. అందుకని ఏమన్నాడు ఇక్కడ? మంద అంటే ఇంగ్లీష్ అక్కడ వైజ్ మ్యాన్ అన్నాడు, ఏడు ధీరుడు అంటే వైజ్ మ్యాన్ అన్నాడు. ఇక్కడ మంద అంటే ఎవరు లేదు సార్, బ్రాకెట్ లో ఫూల్ అన్నాడు, మూర్ఖుడు అని అర్థం అనమాట. లభించే తక్షణం లభించే సుఖాల కోసము ఆశపడి ప్రియమైన వాటిని ఎంచుకుంటాడు. ప్రియమైన వాటి అంటే ఏంటి? తక్షణమే ఇంద్రియ ప్రేయస్సు. ప్రియం అంటే ప్రేయస్సు, అక్కడి నుంచి వచ్చింది. ప్రేయస్సు అంటే తక్షణమే ఇప్పుడు మనకి కావలసిన వాటి మీద ధ్యానం పెట్టేవాడు. ఒకసారి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఒకసారి చదువుతాను, మీకు చాలా స్పష్టమవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రము శ్రేయస్సు మరియు ప్రేయస్సు అనే మనుషులకు ఎదురయ్యే రెండు విభిన్న మార్గాల గురించి వివరిస్తుంది. ప్రేయస్సు, శ్రేయస్సు. శ్రేయస్సు అంటే ఆత్మ యొక్క ఔన్నత్యము, ప్రేయస్సు అంటే ఇంద్రియ సౌఖ్యాలు, శరీరం అనేటువంటి భ్రాంతిలో ఆ ఒక్క జన్మకి మాత్రమే పరిమితమైనటువంటి కోరికను నెరవేర్చుకునే ఆ విధంగా మార్గం అన్నమాట. దీనిలో వివేకవంతుడైన వ్యక్తి రెండింటినీ జాగ్రత్తగా పరిశీలిస్తాడు. వివేకవంతుడు ఏంటి? ఇప్పుడు ఈ యొక్క శరీరపరంగా ఇంద్రియాల సుఖాల కోసం బానిసైపోయి ఈ కొన్ని క్షణాల పాటు లేకపోతే కొన్ని గంటలు కొన్ని గడియల సేపు మాత్రమే పొందే ఆనందం ముఖ్యమా? ఆత్మని పాడు చేసుకుని ఈ ఆనందం ముఖ్యమా? లేక ఆత్మ వైపు ఫోకస్ చేసి నేను ఆత్మని కాబట్టి నన్ను నేను స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసి పరమాత్మతో మనసు బుద్ధి ద్వారా పరమాత్మతో సంబంధాన్ని నెలకొల్పుకొని రాజయోగ ప్రక్రియ ద్వారా పరమాత్మ నుండి గుణాలు, శక్తులు, జ్ఞానము ఇవన్నీ పొంది మన జీవితాన్ని ఈ జీవితం బాగుగా పెట్టుకుని అదేవిధంగా తదుపరి సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు పొందటము అది ముఖ్యమా, ఇది ముఖ్యమా అన్న విషయం తెలుసుకుంటాడంట. రెండింటిని జాగ్రత్తగా పరిశీలించి వాటి మధ్య తేడాను గుర్తించి మంచిని ఎంచుకుంటాడు. గుడ్ అనే పదంలోనే గాడ్ ఉన్నాడు, చూసారు? జీఓడి. గుడ్ అనే పదంలోనే జీఓడి ఉన్నాడు, గాడ్. అంతేగాని బ్యాడ్ కానీ అగ్లీ కానీ ఇటువంటి పదాల్లో గాడ్ లేడు. కోరికలతో నిండిన అజ్ఞానవంతుడైన మూర్ఖుడు కానీ కోరికలంటే భౌతిక కోరికలు, ఇంద్రియ సుఖాల పొందటం కోసం కోరికలు, అది అంతులేని కోరికలు. 100 కోరికలు తీర్చుకున్నా మళ్ళీ 100 కోరికలు వస్తాయి. ఏదో కారు కొనుక్కుందామని అయిపోయిన తర్వాత వాషింగ్ మెషిన్, తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్, తర్వాత డిష్ వాషర్, తర్వాత ఇంకోటి, అబ్బాయికి స్కూటర్ కావాలి, తర్వాత ఇంకోటి కావాలి, అంతు లేని అంటాడు, చూసారా? అదనమాట కోరికలతో నిండిన అజ్ఞానవంతుడైన మూర్ఖుడు అంటే మందబుద్ధి మనిషి మాత్రము భోగ విలాసాల కోసం ప్రియమైన వాటిని ఎంచుకుంటాడు. ప్రియమైన అంటే ప్రేయస్సు, ప్రియమైన అంటే ఇది క్షణిక ఆనందాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియ సుఖాల కొరకు ఆ విధంగా జీవితాన్ని అర్పణ చేసుకునే విధానం అన్నమాట. అవి ఎంచుకుంటాడు. ఇది ఆత్మజ్ఞానానికి భౌతిక సుఖాలకు మధ్య ఉన్న తేడాను నొక్కి చెబుతుంది. భౌతిక సుఖాలు, ఇంద్రియ సుఖాలు క్షణికము, ఒక జన్మకి మాత్రమే పరిమితము. అక్కడ అంధవిశ్వాసంతో చేస్తావు, నేను దేవన్న భ్రాంతిలో చేస్తావు. సో దీనికి విరుద్ధంగా ఏమన్నాడు తర్వాత? శ్రేయస్సు అంటే ఏం చెప్పాడు ఇక్కడ? దీనికి విరుద్ధంగా ఏం చెప్పాడు ఇక్కడ? ఆత్మానందం. తేడా ఎలా చెప్తుంది? భౌతిక సుఖాలు, ఆత్మజ్ఞానం వల్ల నేను ఆత్మని, ఇది నా దేహము, నేను నాది. నేను అని ఎప్పుడైతే అనుభవం చేస్తూ ఉంటానో, అభ్యాసం చేస్తానో, నాలోని దివ్య గుణాలు, శక్తులు నిండుతాయి. దేహాభిమానము నుండి ఆత్మాభిమాని స్థితిలోకి వస్తారో అప్పుడు మనలో దివ్యత్వము జనరేట్ అవుతుందండి. మనలో దివ్య గుణాలు వస్తాయి, శక్తులు వస్తాయి, జ్ఞానం అర్థమవుతుంది. ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని జోడించడం ద్వారా పరమాత్మ శక్తులు, గుణాలు మనలో ప్రవహిస్తాయి. అంతవరకు కూడా మనం ప్రేయస్సు మీదనే వెళ్తామండి, శ్రేయస్సు కోరుకోమన్నమాట. సో ఈ వ్యత్యాసం ఎవరికి తెలుస్తోంది? ఆత్మజ్ఞానం ఉన్నవాడికి మాత్రమే తెలుస్తోంది. భౌతిక సుఖాలు, ఆధ్యాత్మిక సుఖాలు, ఈ రెండింటి యొక్క తేడా మనకి
స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ మంచి మార్గము మోక్షాన్ని ఇస్తుంది, ప్రియమైన మార్గము సంసారములో బంధిస్తుంది. అంటే భౌతిక సంసారం అంటే భౌతిక ప్రపంచంలో బంధిస్తోంది. ఇంద్రియానందము ఆకర్షణీయంగా కనబడినా అది కాల పరిమితమైనది. ఇంద్రియానందం అంటున్నాం కదా, ఇంద్రియానందం, ఇంద్రియాలు శబ్ద స్పర్శ రూపరస గంధ వీటి ద్వారా వచ్చేటువంటి ఆనందము క్షణికమని తెలిసినా కూడా అది ఎంతో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అది ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ కాల పరిమితమైనది అంటే ఏంటి? ఇది క్షణికం, కొంత సమయం, పర్మనెంట్ గా ఉండదు, సదా అనుభవం చేయలేరు. ఆత్మానంద మార్గము కఠినంగా అనిపించిన, చూసారు అది సులభం అన్నాడు, ఆత్మానంద మార్గం ఇది కఠినం అంటున్నాడు. కఠినముగా అనిపించినా అది నిజమైన శాంతికి దారి తీస్తుంది. ఎవరి కోసము భోగాలు కావాలి? దేహానికి. ఎవరి కోసం అంటే దేహానికి. దేహం నేను కాదు అంటే నా కొరకు ఏమి ప్రయత్నం చేయట్లేదు అనమాట. ఎవరి కోసం? శ్రేయస్సు కావాలి ఆత్మకి. భోగాలు దేనికి కోసం కావాలి? శ్రేయస్సు దేహానికి, శ్రేయస్సు ఆత్మకి. అందుకే ధీరుడు ఇంద్రియాలకు మోసపోకుండా ఆత్మ శ్రేయస్సును ఎంచుకుంటాడు. ఒకసారి ఆధ్యాత్మిక దృష్టికోణంలో కొన్ని ముఖ్య విషయాలు చెప్పి మనం ఈ యొక్క ఎపిసోడ్ ని సంపన్నం చేసుకుందామండి. శ్రేయస్సు ప్రేయస్సు యొక్క అర్థాన్ని స్పష్టంగా గ్రహించాలండి. శ్రేయస్సు అంటే రాజయోగము, ఆత్మిక స్మృతి, పరమాత్మతో యోగము, పునర్జన్మ పరంపర విముక్తి. ఈ పునర్జన్మ పరంపర విముక్తి అంటే ఎక్కడ? సత్యత్రేతాయుగాల్లో దివ్య జన్మల ప్రాప్తి. సత్యత్రేతాయుగాల్లో ఆత్మిక స్థితిలోని 100% ఉంటారు కాబట్టి అక్కడ ఈ విధంగా మరణము జననము అనేది ఉండదండి. అక్కడ పుట్టాము అంటే ఎక్కడ ఉంటుంది? ద్వాపర కలియుగాల నుంచి ఈ పునర్జన్మ చక్రం ప్రారంభమవుతుంది. అరకల్పము పునర్జన్మ చక్రము, అరకల్పము పునర్జన్మ రాహిత్యం అన్నమాట. అక్కడ ఆ విధంగా అర్థం చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. పునర్జన్మ పరంపర నుంచి విముక్తి. ప్రేయస్సు అంటే వికారాలు, భోగాలు, మోహము, కామము, క్రోధము, లోభము, అహంకారము యొక్క బంధనము. శ్రేయో మార్గం మాత్రమే కలిమిగాను సత్యయుగానికి దారి చూపుతుంది. కలిమి అంటే మంచిది, ఉన్నతంగా తయారు చేస్తుంది. కలిమి లేమి అంటే, కలిమి అంటే సమృద్ధంగా ఉండడం అనమాట, ఆత్మలో ఉన్న గుణాలు శక్తులు. ప్రేయస్సు పదము మనిషిని పాప బంధనములో పడవేసి చక్రములో తిరిగేస్తుంది. అంటే ఏంటి? చక్రంలో పడేస్తుంది అంటే ఏంటి? ద్వాపర కలియుగాలోనే వాడు తిరుగుతూ ఉంటాడు, సత్యత్రేతాయుగంలోకి రాడు. అందుకనే ఈ శ్లోకం ఏం చెప్తుంది? శ్రేయో మార్గము ఎంచుకొని ఆధ్యాత్మిక పురుషార్థము చేయండి. శ్రేయో మార్గం, ప్రేయో మార్గాన్ని, ప్రేయస్సును విడిచిపెట్టండి, శ్రేయో మార్గాన్ని తెలుసుకోండి, ఆధ్యాత్మిక పురుషార్థము చేయండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నది. భగవద్గీతలో 2-3 శ్లోకాలు ఉన్నాయండి, చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు. 5వ అధ్యాయంలోని 22. 5వ అధ్యాయంలోని 22 చాలా ముఖ్యమైనదండి. ఏ హి సంస్పర్శజా భోగా దుఃఖ యోనయేవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధ. ఇక్కడ ఏమంటాడు? దుఃఖ యోనయ, దుఃఖ యోనిలో పడేస్తుంది అంటే ద్వాపర కలియుగంలో పడేస్తుంది. సంస్పర్శజా భోగాగా, భోగా అన్నాడు, ఈ ఇంద్రియ భోగాలన్నమాట. ఇది ఆద్యంతవంత కౌంతేయ అంటాడు. ఆది ఉంటది, అంతిమం ఉంటది, ఇది సదా ఉండదండి. మీరు ఏ సుఖమైతే కోరుకుంటారో, సినిమాకి వెళ్ళండి, ఆది ఉంది 6 గంటలు, 9 గంటల బయటకు వస్తారు, అంతము 9, తర్వాత మళ్ళీ గొడవలు మామూలే. సంస్కార పరివర్తనకి దారి తీయదు. ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు? నతేషు రమతే బుధ. ఒక బుద్ధిమంతుడు, బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నవాడు, ఆత్మజ్ఞాని ఇటువంటి భోగ విలాసాలలో రమించడు, ఆనందాన్ని కోరుకోడు అంటున్నాడు. అర్థమైందండి. అదేవిధంగా ఇక్కడ 2వ అధ్యాయంలో 16వ శ్లోకం ఒకటి చెప్పి నేను ముగిస్తానండి. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోన్త్వ అనయో తత్వదర్శిభి. ఒక తత్వదర్శి ఏం చేస్తాడు? శరీరానికి ఇది పర్మనెంట్ గా ఉన్నటువంటి లేదు, శాశ్వతత్వం లేదు, ఆత్మకి అశాశ్వతం అనేది లేదు, అది పర్మనెంట్, ఇది టెంపరరీ అన్న విషయం తెలుస్తుందిరా. అసత్త నాసతో విద్యతే భావో, అర్థమైందండి? అసత్తు అన్న దానికి భావము లేదు, నా అన్నాడు కదా. నా భావో విద్యతే సతః అంటే ఆ విధంగా ఆత్మ యొక్క ఉనికిని గ్రహించిన వాడికి ప్రతిదీ వాడికి ఒక ఎసెట్ లాగా పనికొస్తుంది. సత్యత ఉన్నప్పుడు అన్ని గుణాలు శక్తులు మనలో వస్తాయి. ఇది ఎవరు తెలుసుకుంటారంట? ఉభయోరపి దృష్టోంత అనయో తత్వదర్శిభి. తత్వాన్ని దర్శించుకున్నటువంటి వాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు. ఇంద్రియ సుఖాలు అవన్నీ టెంపరరీ, ఆత్మ యొక్క సుఖం అనేది పర్మనెంట్. అర్థమైందండి? ఇది ఈ యొక్క ఉపనిషత్తు, కఠోపనిషత్తు 1:2.2 ఈ యొక్క మంత్రం యొక్క తత్వం అన్నమాట. ఇది ప్రతి ఒక్కటి మనకి దేనికి దారితీస్తుందండి? ఆత్మ జ్ఞానం వైపే దారితీస్తుంది.
అర్థమైంది. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో ఈసారి భగవద్గీత శ్లోకాన్ని మనం తీసుకుందామండి. భగవద్గీత శ్లోకం అదే 46వ యక్ష ప్రశ్నను మనం చర్చించుకోబోతున్నాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.